ప్రస్తుతం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో అయితే ప్రస్తుతం అయితే ఉన్నాను. నెల్లిమర్ల నియోజకవర్గం నెల్లిమర్ల గ్రామ పంచాయతీ పరిధిలో ప్రస్తుతం అయితే ఉన్నాను. ఇక్కడ చూస్తున్నటువంటి ఆశ్రమ పాఠశాల గిరిజన ఆశ్రమ పాఠశాల వద్ద అయితే ప్రస్తుతం అయితే ఉన్నాను. ఇక్కడ చూస్తూ ఉంటే కనీసం మౌలిక వసతులు లేకైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ సుమారుగా చూసుకుంటే పిల్లలు ఈ రోజుకి చూసుకుంటే 184 మంది పిల్లలు అయితే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలంతా కూడా గిరిజన పిల్లలే. ఇక్కడ చూస్తూ ఉంటే కనీసం వీళ్ళకి సంబంధించినటువంటి స్టే చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి ఏదైతే ఇక్కడ మనకి విండోలు కనిపిస్తున్నాయో ఈ విండోల్లోనే అవతల వైపు గోడల అవతల వైపు పిల్లలు అయితే ఉంటారు. ప్రస్తుతం మన విండో లోపల నుంచి కూడా చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా విండోలు లేక తీవ్రంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి దోమలకైతేనేమి చలికైతేనేమి ఇక్కడ పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తే దీనికైతే పూర్తిగా విండో లేదు. విండోతో పాటు కనీసం మస్కిటో నెట్లు కూడా లేనటువంటి దుస్థితి అయితే ఉంది. దీంతే కాదు ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి విండోలన్నీ కూడా ఇదే దుస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఈ స్కూల్ ఇక్కడ బాలికల ఇక్కడ ప్రస్తుతం చూసుకుంటే గిరిజన ఆశ్రమ పాఠశాలకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఫుల్ స్ట్రెంత్ అయితే స్టాఫ్ పరంగా చూసుకుంటే ఫుల్ స్ట్రెంత్ అయితే ఉన్నారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఏదైనా సరే పిల్లవాడికి అనారోగ్యం వచ్చిందంటే ఆ పిల్లవాడిని ఇక్కడ ఉన్నటువంటి పిహెచ్సికి తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ ఉన్నటువంటి కనీసం ఒక హెల్త్ అసిస్టెంట్ కానీ హెల్త్కి సంబంధించినటువంటి ఏఎన్ఎం కానీ ఎవరు కూడా లేకపోవడంతో ఇక్కడ పిల్లలకి ఏదైనా అనారోగ్యం కనుక జరిగితే మరింత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కదా చూడొచ్చు ఇక్కడ పిల్లలు పడుకున్నటువంటి ఇది రూమ్ ఇది. ప్రస్తుతం పిల్లలు ఇక్కడ స్టే చేస్తారు. చూస్తూ ఉంటే ఒకవైపు అక్కడ మస్కిటో నెట్లు కూడా దీనికైతే ఉన్నాయి. ఇక్కడ పాక్షికంగానే ఉన్నాయి. అవి కూడా పూర్తిగా చిరిగిపోయి కనిపిస్తూ ఉన్నాయి. పిల్లలు కూడా కిందనే పడుకోవాల్సిన పరిస్థితి. ఒక రూములు చూస్తే పైన పడుకోవాల్సిన దగ్గర ఉంటుంది, కొన్ని దగ్గర కింద పడుకోవాల్సి ఉంటుంది. అది వీళ్ళకి సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రతి కిట్ కూడా అందిందంటూ కూడా ఇక్కడ పిల్లలు అయితే మనతో చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకుంటే దీని అంతా కూడా ఈ కొత్త అకాడమిక్ ఇయర్ సంబంధించి రెన్యువేషన్ అయితే చేశారు. కానీ దీనికి సంబంధించి ఇక నాడు నేడు గత ప్రభుత్వం పెట్టినటువంటి నాడు నేడులో కొంతమేర అయితే అభివృద్ధి చెందింది. కానీ గడిచిన 2 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో అయితే అభివృద్ధి చెందిన పరిస్థితి చూస్తున్నాం. చూడొచ్చు నాడు నేడుకి సంబంధించినటువంటి చూస్తూ ఉంటే ఆ బెంచ్ బల్లలు కానీ అన్ని ఇక్కడ చూస్తే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉన్నాయి. పిల్లవాడికి చదువుకోవడానికి సౌలభ్యంగా ఉండే విధంగా బెంచీలు కూడా నీట్గా పెట్టి వాళ్ళకి క్లాసులు బోధిస్తున్న పరిస్థితి ఉంటుంది. కానీ ఇదే క్రమంలో పిల్లవాడికి భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి తర్ఫీదు కూడా ఇస్తూ ఉంటారు. బయట ప్రపంచానికి వెళ్తే ఎలా ఉండాలి, ఏం చేయాలి, దీనికి సంబంధించి కూడా ఉంటాయి. ప్రస్తుతానికి ఇప్పుడు సాయంత్రం అయితే ఈ ప్రాంతానికి అయితే చేరుకున్నాను ఈ స్కూల్కి. ప్రస్తుతం చూస్తే పిల్లవాళ్ళంతా కూడా క్రమశిక్షణగా ఉంచుతూ ఈ ప్రాంతం అంతా కూడా ఉంటుంది. చూడవచ్చు ఇక్కడ సుమారుగా 184 మంది పిల్లలు అయితే ప్రస్తుతానికి అయితే ఉన్నారు. 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ పిల్లలు అయితే ఉన్నారు. అంటే రానున్న రోజుల్లో ఇక్కడ వీళ్ళకి స్వతంత్ర దినోత్సవానికి సంబంధించినటువంటి పలు రకాల గేమ్స్ ఆడించడానికి వాళ్ళ ఒక ఉత్తేజం తీసుకురావడానికి ఇక్కడ ఒకవైపు అయితే టీచర్స్ అంతా కార్యాచరణ అయితే రూపొందిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే నేనైతే ఇంకా చూపిస్తాను పిల్లలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల్లో భాగంగా డ్రింకింగ్ వాటర్ ప్రధానంగా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలంతా కూడా గిరిజన పిల్లలు. 184 మంది పిల్లలు కూడా గిరిజన పిల్లలే. ఈ గిరిజన పిల్లలు విజయనగరంలో ఎక్కడి నుంచి వచ్చారనుకుంటారా? కానీ కాదు, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ఇక్కడికైతే చదువుకోవడానికి సుదీర ప్రాంతాల నుంచి అయితే వస్తారు. అక్కడ చూస్తూ ఉంటే మక్కువ, సాలూరు, పాచిపెంట, అక్కడ గుమ్మలక్ష్మీపురం, కొమరాడ ఆ ప్రాంతాల నుంచి కూడా సుదీర ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతానికైతే వచ్చి పిల్లలు చదువుతూ ఉంటారు. నేటి పిల్లలే రేపటి పౌరులు అని చెప్తారు. వీళ్ళే రానున్న రోజుల్లో దేశ భవిష్యత్తుని కాపాడవలసినటువంటి పిల్లలు మన ముందునైతే చూస్తూ ఉన్నాం. ఈ పిల్లలకి సరైనటువంటి ఫీడు ఈ స్థాయి నుంచే ఇస్తే రానున్న రోజుల్లో మంచిగా మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందంటూ కూడా ఇప్పటికే పలువురు చెప్తూ ఉంటారు. ప్రస్తుతానికైతే చూడొచ్చు ఇక్కడ నేను ఇప్పుడు చూపించబోయేటటువంటిది ఇక్కడ చూస్తే మినరల్ వాటర్ ప్లాంట్ కూడా పిల్లల కోసం అయితే ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడైతే బాగానే ఉంది. అంటే గతంలో ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి డెవలప్మెంట్సే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఎటువంటి డెవలప్మెంట్స్ కూడా కనిపించడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే విజయనగరం కూడా ఈ ఐటీడీఏని కోరుతూ ఉంది. కానీ ఇక్కడికి ఇప్పటి వరకు కూడా ఐటీడీఏ శాంక్షన్ కానిటువంటి దుస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి కనుక చూస్తే పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళు పడుకోవడానికి కానీ అటువంటి కూడా కొన్ని మౌలిక వసతులు అయితే ఇప్పటికి కూడా లోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేమైతే చూసిన దగ్గర అంతా అలా అనక, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన కార్డ్స్ ఏవి లేవు, కిందనే పడుకోవలసినటువంటి దుస్థితి అయితే ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతం నేనైతే క్లాస్ రూమ్ల వద్దకైతే చేరుకున్నాను. ఈ క్లాస్ రూమ్లో ఒకసారి పరిశీలించే ప్రయత్నం అయితే చేస్తాం. ప్రస్తుతం చూస్తే ఈ క్లాస్ రూమ్కి చూడొచ్చు ఇక్కడ 8th క్లాస్ రూమ్.
ఎయిత్ క్లాస్ రూమ్ ఎలా ఉందో ఒకసారి మనం దీన్ని పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎయిత్ క్లాస్ రూమ్ చూస్తే డిజిటల్ క్లాస్ రూమ్ అయితే ఖచ్చితంగా ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తే పెద్ద స్క్రీన్, బోర్డు ఎంత ఉందో స్క్రీన్ కూడా అంత పెద్దదైతే కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఇంకో దుస్థితి కనిపిస్తూ ఉన్నది. ఆపోజిట్లో ఉన్నటువంటి విండోస్ అన్నీ కూడా పూర్తిగా పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని కారణంగా ఇక్కడ పిల్లవాడికి పూర్తిగా విండో దగ్గర కూర్చున్నటువంటి పిల్లవాడు పూర్తిగా కాన్సన్ట్రేషన్ కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా సాయంకాల క్లాసులు పిల్లవాళ్ళకి చూస్తే 10th క్లాస్ విద్యార్థులు అయితే ఉంటారు, వాళ్ళకు కూడా సాయంకాలం కూడా ప్రత్యేక తరగతులు, ఎందుకంటే ఇది హాస్టల్ కాబట్టి ప్రత్యేక తరగతులు అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో వాటి నుంచి ఒకవైపు చూస్తే అది ఎత్తైన కొండ, ఆ కొండ ప్రాంతం నుంచి ఏదైనా సరే ప్రమాదకరమైనటువంటి జీవులు వచ్చి పిల్లలపైన దాడి చేసే అవకాశం కూడా ఉంటుంది, పాములు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు ఇక్కడి నుంచి చూస్తే ఇదంతా కూడా పచ్చగా బయలుతో కూడుకున్నటువంటి ప్రాంతం. ఇటు నుంచి ఇదంతా కూడా ఎత్తైన కొండకి ఆనుకున్నటువంటి ఒక ఆశ్రమ పాఠశాల ఇది. అయితే ఈ ఆశ్రమ పాఠశాలలో పిల్లలైతే చాలా చక్కగా చదువుకుంటున్నారు. కానీ వీళ్ళకి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు అయితే దీనికి ఏర్పాటు చేయడంలో ఇక్కడ ప్రభుత్వ అధికారులు అయితే విఫలమయ్యారని చెప్పాలి. అయితే గతంలో చూస్తూ ఉంటే ఇటువంటి సదుపాయాలు ఇక్కడ చూడొచ్చు, ప్రతి బెంచ్ కూడా ఎంత చక్కగా కనిపిస్తూ ఉన్నది. పిల్లవాడికి రాగానే ఇక్కడికి వచ్చారంటే వెంటనే బుక్స్ పైన కాన్సన్ట్రేషన్ వెళ్ళే విధంగా అయితే ఆ విధంగా ఉన్నాయి. ఇదే క్రమంలో ఈ ఏడాది ఇచ్చినటువంటి కిట్లు చూడొచ్చు. ఈ బుక్ అయితే నేను ఒక్క చేతి కూడా లేకపోతాను, ఎందుకంటే అన్ని బుక్స్ ఇందులో ఉన్నాయి. ఇక్కడ చూస్తే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అంటూ ఇదొక టోటల్ కిట్ అనమాట. బ్యాగులతో పాటు టోటల్ కిట్ ఇస్తారు. అదేవిధంగా పిల్లవాడికి కావాల్సినటువంటి యూనిఫార్ము, షూసు, బ్యాగు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్నీ కూడా అందాయి. ఇక్కడ చూస్తుంటే పిల్లవాడు అందరూ కూడా ఈ ఏడాదికి సంబంధించిన ప్రభుత్వం అందించినటువంటి ఏవైతే పిల్లవాడికి అందించినటువంటి ప్రతి ఒక్క సంక్షేమం కూడా పిల్లవాడికి అందిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం నేను చూపిస్తున్న క్లాసు 9th క్లాస్ రూమ్. ఈ 9th క్లాస్ రూమ్ కూడా ఇక్కడ డిజిటల్ బోర్డు అయితే ఉంది. ప్రస్తుతం చూడొచ్చు, ఇక్కడ ఆల్రెడీ టచ్ చేస్తే కనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ స్క్రీన్ ఓపెన్ అయింది. అంటే చాలా చక్కగా అన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఈ క్లాస్ రూమ్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఒక డిజిటలైజేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. పిల్లవాడికి ఇంత చెప్పాలంటే ఒక విద్యలో కూడా చాలా హైజీనిక్గా ఉండున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎంత చక్కగా చదువుకున్న పిల్లలకి సరైనటువంటి మౌలిక సదుపాయాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే గిరిజన శాఖలో ఉన్నటువంటి అధికారులు పూర్తిగా వైఫల్యంగానే కనిపిస్తూ ఉన్నది. చూడొచ్చు అక్కడ ఆ విండోస్ చూస్తూ ఉంటే పూర్తిగా తుప్పు పట్టేసి పడిపోయినటువంటి పరిస్థితి. అవతల వైపు చూస్తూ ఉంటే పూర్తిగా అవి అక్కడ పూర్తిగా పోయాయి, అక్కడ పూర్తిగా లేకుండా పోయాయి. ఇదే క్రమంలో చూడొచ్చు ఇక్కడి నుంచి పిల్లవాడు ఇక్కడ కూర్చుంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే ఇదంతా కూడా చూడొచ్చు, ఇదంతా కూడా ఇబ్బందికరమైనటువంటి ప్లేస్. ఇటువైపు చూస్తే ఇదంతా అటువైపు అంతా కూడా పచ్చిక బయలుతో కూడినటువంటి ఎత్తైన కొండ. ఈ కొండ ప్రాంతం నుంచి ఏదైనా సరే ప్రమాదకరమైనటువంటి జీవులు వచ్చి పిల్లలపైన దాడి చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ దీనికి చుట్టూ కూడా ప్రహరీ కూడా ఖచ్చితంగా నిర్మించాలి. ప్రహరీ కూడా ఒక విధంగా లేనటువంటి పరిస్థితి ఉంది. పిల్లవాడు లోపలే ఉంటాడు కదని చెప్పేసి పిల్లవాళ్ళకి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు కదని ఎవరో ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్తే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు పిల్లవాడికి ఎటువంటివి కల్పించాలి, ఏ విధంగా ఉండాలి అనేవి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎంతైనా సరే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం నేనైతే ఇంక చూడొచ్చు ఇక్కడ పిల్లలు అయితే ఉన్నారు. ఈ పిల్లలు ఇక్కడ చూడొచ్చు, ఈ పిల్లలు 10th క్లాస్ పిల్లలు ఇక్కడ చదువుతూ ఉన్నారు. ఒకసారి నేను ఈ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, నేను దూరం నుంచి చూపిస్తాను వాళ్ళని. చూడొచ్చు పిల్లలంతా కూడా చాలా చక్కగా చదువుకో ఉంటున్నారు. ఈ టైంలో జూమ్ చేసి ఒకసారి మా కెమెరామెన్ చూపిస్తారు. వాళ్ళని చాలా చక్కగా చదువుకుంటున్నారు, ఎంత బుద్ధిగా చదువుకుంటున్నారు. ఇంత చక్కగా చదువుకున్నటువంటి పిల్లలకి ఖచ్చితంగా సరైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే దేశ భవిష్యత్తు అనేది మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు ఇటువంటి పిల్లలకు మౌలిక సదుపాయాల కల్పనలో ఈరోజు ప్రభుత్వం అయితే విఫలమైందని చెప్పాలి. ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్క హాస్టల్స్ కూడా వైద్యపరంగా అన్ని రకాల సదుపాయం కల్పిస్తూ ఉన్నారు. ఎటువంటి దీన్ని ఎలా చూడాలి? సంక్షేమ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా గిరిజన సంక్షేమ హాస్టల్స్, ఆశ్రమ పాఠశాలలో గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ రాణి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకంగా అన్ని హాస్టల్స్లో కూడా ఏఎన్ఎంలను ఏర్పాటు చేస్తాం, వైద్య సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి మాటిచ్చి ఈరోజు చాలామంది గిరిజన విద్యార్థులను అనారోగ్యానికి పాలై చనిపోతున్నా సరే ఈరోజు కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేదు. మనం చూసాం పార్వతీపురం కావచ్చు, లేదంటే ఈ విజయనగరంలో ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో ఒకసారి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యి నిలమర్ల హాస్టల్లో చేరినప్పుడు కూడా గతంలో గుమ్మడి సంజయ్ రాణి గారు ఏమన్నారంటే, విద్యార్థులకు జ్వరాలు అన్నప్పుడు వస్తాయి,
వాళ్ళు వస్తే చనిపోతే అంటే ఒక గిరిజన శాఖ మంత్రిగా ఇంత నిర్దాక్షిణ్యంగా నిస్సిగ్గుగా విద్యార్థులకు జ్వరాలు వచ్చి చనిపోతే మాదా బాధ్యత అనేసి అలా ఎలా మాట్లాడతారు అసలు? ఇప్పటికి కూడా హాస్టల్స్కి దోమతెరలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. కిటికీలు ఇప్పుడు వర్షాకాలం రావస్తూ ఉంది, వచ్చే కాలం అంతా కూడా వర్షాకాలం సీజనల్ జ్వరాలు కూడా వస్తాయి. సో వీటన్నింటికి వ్యతిరేకంగా ఏదైతే ఈ సమస్యలన్నీ ఉన్నాయో ఈ సమస్యలపైన ఖచ్చితంగా అధికారులని ఏ ఏ హాస్టల్స్లో ఎటువంటి అసౌకర్యాలు ఉన్నాయో వాటన్నింటిపైన ఒక సర్వే నిర్వహించండి. సర్వే నిర్వహించి వాటికి అవసరమైనటువంటి సౌకర్యాలు అనేవి కూడా కల్పించాలి. లేకపోతే ఏమవుతుందంటే ఏదైతే ఈ విద్యార్థులు ఉన్నారో ఈ విద్యార్థులు అనారోగ్యానికి పాలకు గురవుతున్నారు. వాస్తవానికి సంక్షేమ హాస్టల్స్ అన్నింటిలో కూడాను ప్రతి నెలా కూడాను ఏఎన్ఎంలు వచ్చి హెల్త్ చెకప్లు చేసి ఎవరికి ఎటువంటి అనారోగ్య పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుంది, మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఉంటుంది. కానీ ఇవేవి కూడా నిర్వర్తించకపోవడం వలన పిల్లలు అనేవాళ్ళు చనిపోతూ ఉన్నారు. ఈ బాధని ఇప్పటికైనా సరే గుమ్మడి సంజయరాయన్ గారు అర్థం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ విజయనగరం జిల్లాలో ముఖ్యంగా ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలు అన్నింటికి కూడాను దోమతెరలను ఏర్పాటు చేయాలి. ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్లు జరిగే విధంగా ఏఎన్ఎంలని నిర్మాణం చేయాలి. లేకపోతే భవిష్యత్తులో ఎస్ఎఫ్ అనేది ఈ పర్టికులర్గా ఈ ఆశ్రమ పాఠశాల సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతుందని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఉన్నటువంటి వాళ్ళకి పౌష్టిక ఆహారం అయితే అందిస్తూ ఉన్నది, వాళ్ళకి కావాల్సిన బుక్స్ అయితే ఇస్తూ ఉన్నది. కానీ వాళ్ళని కేర్ తీసుకోవడానికి అయితే సరైనటువంటి సదుపాయాలు లేవు. ఈ స్కూల్కి చూసుకుంటే చుట్టూ ప్రహరీ కట్టించవలసినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా పూర్తిగా చూస్తే పిల్లవాడు పడుకునేటప్పుడు పిల్లవాడు కావాల్సినటువంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా అక్కడైతే ఎటువంటి కూడా ఏర్పాటు చేయలేదు. నేను అటు నుంచి చూసుకుని వచ్చాం కదా, అక్కడ చూస్తూ ఉంటే ఆ బెంచి బల్లలు ఆ పైన ఒకదాని మీద ఒకటి ఉంటుంది, అక్కడే పడుకోవాలి. ఆ పక్కనే చూస్తే పూర్తిగా అదంతా మెస్సలు లేకుండా ఓన్లీ విండోస్లు అనమాట, ఓపెన్ విండోగా ఉంటుంది. అందు కారణం చేత ఈ రానున్న రోజుల్లో వర్షాకాలం రావడంతో పూర్తిగా అదంతా కూడా దోమలతో లేదా ఈ రోజుల్లో చూడొచ్చు ఎత్తైనటువంటి కొండల కారణంగా భయంకరమైనటువంటి విషసర్పాలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. దాని కారణంగా పిల్లవాడికి ఏదైనా సరే ఇబ్బంది జరిగే అవకాశం అయితే ఉంటుంది. అటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి అధికారులు అయితే ఖచ్చితంగా మేల్కొని ఇటువంటి పాఠశాలలు ఏవైతే ముఖ్యంగా చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు 50 పైన ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ విజయనగరంకి ఆనుకుని ఉన్న కోతవీడు దూరంలోనే ప్రస్తుతానికైతే ఈ ఆశ్రమ పాఠశాల అయితే ఉంది. కానీ ఇక్కడ కూడా అదే విధంగా మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తిగా విఫలమైందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ వైద్య పరంగా చూసుకుంటే ఎటువంటివి మౌలిక సదుపాయాలు కూడా లేవు. పిల్లవాడికి కష్టం వచ్చిందంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి పిహెచ్సి ఏదైతే ఉంటుందో పిహెచ్సి ఖచ్చితంగా వెళ్ళవలసిందే. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లవాడికి ఏదైతే ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకి ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. అదేవిధంగా ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్యం కనుక వస్తే ఖచ్చితంగా అక్కడ నుండి వైద్యం చేసే విధంగా మేమైతే ఏర్పాటు చేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ఒక హెల్త్ అసిస్టెంట్ కానీ ఒక ఏఎన్ఎం కానీ ఏది కూడా ఇవ్వకపోవడంతో పిల్లవాడికైతే ఒక విధంగా కష్టంగానే ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది ఇక్కడ నెల్లిమర్ల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఎప్పటికైనా సరే అధికారులు మేల్కొని దీన్ని చక్కదిద్దే విధంగా అడుగులు వేస్తే బాగుంటుందంటూ పలువురు చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఎప్పటికైనా అధికారులు మేల్కొంటారా, దీన్ని ఎలానే ఉంచుతారా, దీనిపైన మరి వేచి చూడాలి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ RTV, నెల్లిమర్ల నుంచి విజయనగరం జిల్లా.